వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతికాంక్షణీయుడా నా యేసయ్యా. నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతికాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఉపదేశ క్రమముకటి మాకిచ్చితివే. ఆత్మీయ ఐశ్వర్యము పొందుట కొరకే ఉపదేశ క్రమముకటి మాకిచ్చితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలండి. ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పంపులు పొందిన మీకు, అలాగే లైవ్లో ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతూ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, ప్రభువుకు స్తోత్రాలు. ఒకసారి గట్టిగా అందరూ హల్లెలూయా అని చెప్పండి. సంతోషంగా చెప్పండి. సంతోషంగా ఉన్నారు అందరూ? సంతోషంగా ఉన్నారా? లేరని నాకు అర్థమవుతుంది. సంతోషంగా ఉంటే హల్లెలూయా అనాలా? అనండి. సంతోషంగా ఉన్నారు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. గత ఆదివారం నేను ఏమి సంపాదించుకోవాలి అని ఒక విషయాన్ని చెప్పాను. మోసము ద్వారా సంపాదించుకుంటే ఏం జరుగుతుందో, అలా సంపాదించుకున్నటువంటి వ్యక్తులలో గేహాజీ ఒక అతనని, అతను వెండి బంగారము సీనారు వస్త్రాలు సంపాదించుకున్నానని అనుకున్నాడు. కానీ తుదకతను సంపాదించుకుంది వెండి కాదు, బంగారం కాదు. అతను ఏం సంపాదించుకున్నాడంటే కుష్టు జబ్బు సంపాదించుకున్నట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. అయితే క్రీస్తును సంపాదించుకోవాలి అని గత వారంలో నేను కొన్ని విషయాలు పౌలు గారి గురించి మాట్లాడటం జరిగింది. ఈ వారం అదే విషయాన్ని మరలా మనం పార్ట్ 2గా ధ్యానించుకోబోతున్నాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 25వ వాక్యం చదువుకుంటాం. లూకాసు వార్త 9:25. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల తన్ను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల వానికి ఏమి ప్రయోజనము నన్ను గూర్చియు. చాలు. ఈ వాక్యంలో గమనిస్తే ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకున్న ఎడల ఏమి లాభము అని ప్రశ్న, ఏమి ప్రయోజనము అని ప్రశ్న. ప్రియమైన దైవ జనాంగమా, మరి ఈ రోజున మానవుడు
సంపాదించాలి 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 అని తాపత్రయపడుతున్నాడు. సంపాదించకూడదని నేననను. ఎందుకంటే చేతిలో అదేం చెప్పారు, పైసామే పరమాత్మ అన్నారు. అంటే డబ్బు ఉంటే దేవుడు కూడా వస్తాడంట. దేవుని కూడా డబ్బుతో కొనాలని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. పైసామే పరమాత్మ అని చెప్తున్నారు. అయితే డబ్బే సర్వస్వం కాదండి. డబ్బు సంపాదించాలి, కానీ ఎలా సంపాదించి దాన్ని మనం కాపాడుకుంటే మనకు ఉపయోగపడుతుందో తెలవాలి. ఒకడు డబ్బు సంపాదించాలని పేకాట ఆడుతున్నాడు. పేకాట్లో సంపాదించాలని. ఒకవేళ పేకాట్లో సంపాదించినా ఎవరెవరికో నష్టం కదండి. పేకాట ఆడిన మిగతా వాళ్ళందరికీ పోయి వీడికి వస్తుంది. వీడు సంపాదించాడు, వాళ్ళందరూ దివాళా తీశారు. వాళ్ళందరినీ దివాళా తీపించాడు కదా వీడిని ఇంకొక రోజు దివాళా తీపించేవాడు ఇంకొకడు ఉంటాడు. తాటిని తన్నేవాడు ఉంటే వాడు తలదన్నేవాడు ఉంటాడంటారు. తాటిని తన్నేవాడు ఉంటే దాన్ని తలదన్నేవాడు కూడా ఉంటాడట. అలాగే నువ్వు పేకాడి సంపాదించి మోసం చేసి అక్రమంగా సంపాదించి అంతా నువ్వు సంపాదించావు. వీడికి పేకాట్లో వీడే గెలుస్తున్నాడు ప్రతిసారి. ఏదో ట్రిక్ ఉంది వాడికి అక్కడ. ఆ ట్రిక్ పెట్టుకొని మొత్తం ఎన్నిసార్లు అని వీడే గెలుస్తున్నాడు. అందరి డబ్బులు వీడికి వస్తున్నాయి ఒక ట్రిక్ ద్వారా. కనుక ఇప్పుడు వీడు ఇలా గెలిచి 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 బాగా సంపాదించాడు. కానీ ఒకరోజు వీడి ట్రిక్ పనిచేయలే. అప్పుడు వీడి ట్రిక్ పనిచేయపోయేసరికి మొత్తం అవతలోడు గెలిచేసుకున్నాడు. అవతలోడు వీడిని తాటిని దన్నేవాడు తల దన్నేవాడు ఉంటాడు అన్నట్టుగా అవతలోడికి మొత్తం వచ్చేసింది. ఆఖరికి వీడికి ఏమీ మిగల్లేదు. అంటే అనుకున్నాడు కొన్ని సంవత్సరాల పాటు నేను పేకాట రాయుణ్ణి అనుకున్నాడు. ఐయామ్ పేకాట రాయుడు అనుకున్నాడు. ఏమండి, నేను పేకాటాను సంపాదించాను అనుకున్నాడు. కానీ చివరికి చేతిలో చిల్లిగవ లేకుండా అయిపోయింది. అంటే అతను సంపాదించింది అక్రమం చేత మోసం చేత కనుక అతను నిలబడలేదు. మీకు ఇప్పుడు ఒక మాట బైబిల్లో చూపిస్తాను. యూదా ఇస్కరియోతు గురించి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వాక్యం చదవండి. ఈ యూదా అంటే ఇంకొక యూదా కూడా ఉన్నాడు బైబిల్లో. ఈ యూదా అంటే యాకోబు కుమారులో ఒక యూదా ఉన్నాడు, యూదా. అలాగే యేసు ప్రభు శిష్యుడైన యూదా. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున. ఏంది నడుకి బద్దలైంది? ఏంది? ఎవరన్నా ఒకరు చెప్పండి. అక్కడుందా? పొట్ట బద్దలైందని అక్కడుందా? ఎవరు చెప్తారు? సంఘ పెద్దగారు. నడుమికి బద్దలైంది ఏంటి? తలకాయ పగిలిందా? పొట్ట పగిలిందా? తల పొట్ట రెండు పగిలాయా? అసలు ఏం పగిలా యోధాకి? వ్యాఖ్యానం తర్వాత చెప్తాలే, ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను. ఇప్పుడు సబ్జెక్ట్ ఎందుకు డిస్టర్బెన్స్? చదవమ్మా. అతని పేగులన్నీ బయటికి వచ్చాను. అది పేగులు బయటకు వచ్చాయి కాబట్టి పొట్ట పగిలింది అనుకుంది మా సిస్టర్ గారు. అంటే పొట్ట పగలపోతే పేగులు బయటకు ఎట్ట వస్తాయి? పొట్ట పగిలింది. తలకాయ కూడా పగిలిందేమో నేను అనుకుంటున్నా. మెదడు కూడా బయటకు వచ్చి ఉంటుందని. ఓకే, యోధా ద్రోహం చేసి సంపాదించాడు. ఏంటి యోధా చేసిన ద్రోహము? యేసు ప్రభువుని అమ్మేసుకున్నాడు. నిన్నటిదాకా నమ్మేసుకున్నాడు. యేసు ప్రభు నమ్మి వెంట తిరిగాడు. రొట్టెలు పెడితే తిన్నాడు. ఇంకా ఏమేమి పెట్టాడు యేసు ప్రభు? ఏమండి, అద్భుతాలు చేస్తా చూస్తున్నాడు, తిన్నాడు, బాగా తిరిగాడు, అంతా చేసి ఆఖరికి అదేదో ఒక కథ ఉంది. ఒక బాతట రోజు ఒక గుడ్డు పెడుతుందట, బంగారపు గుడ్డు. ఈరోజు గుడ్డు పెడుతుంటే ఇతను రోజు గుడ్డు తీసుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు. చాలా సరదాగా ఉంది లైఫ్, ఎంజాయ్. అయితే ఒకరోజు వీడికి దుర్బుద్ధి పుట్టింది. ఏమని దుర్బుద్ధి పుట్టిందంటే, రోజు గుడ్డు ఏంటి, దీని పొట్టగాని పగల కొడితే మొత్తం గుడ్లు ఒకే రోజు వస్తాయి, ఇక నేను కోటీశ్వరుని అయిపోతాను అనుకున్నాడు. అది దుర్బుద్ధి, అది ద్రోహం.
ఈ యోధా ద్రోహం చేశాడు. అట్లాగే ఈ బంగారు గుడ్డు పెడుతున్నటువంటి బాతు యజమాని ఏం చేశాడంటే, రోజు ఒకటే పెడుతుంది, ఇది పొట్టగాని బగలగొట్టి కోసేసానంటే మొత్తం గుడ్లు ఎన్ని ఉంటాయి అన్నీ ఒకేసారి దొరుకుతాయి అనుకొని దాన్ని కోసేశాడంట. పొట్ట కోసాడు, బాతుని పొట్ట కోసాడు. ఏం దొరికాయి మీరు చదువుకున్న కథలో? పేగులు దొరికాయి. యోధా పేగులు బయటకు వచ్చినట్టే ఆ బాతుగుడ్డు కూడా, ఆ బాతుగుడ్డు పేగులే బయటకు వచ్చాయి. గుడ్డు ఒకటి కూడా లేదు, చిన్న గుడ్డు కూడా లేదు. ఒక చిన్న గుడ్డు కూడా దొరకల పాపం. అంటే దురాశ దుఃఖమునకు మూలము. దురాశ పోకూడదు. మనకి ఎంత కావాలో, నేను ఎప్పుడు సరదాగా ఒక మాట చెప్తుంటా, బోడుగుండోడి మీద ఆ కేజీ ఆనందం పోస్తే ఉంటుందా అని. వాడిది బోడుగుండు అండి, ఎంట్రుకలు లేవు. కేజీ ఆముదం పోసామనుకో ఉంటుందా? ఉండదే. అదే కొప్పున్నమ్మనుకో, జుట్టున్నమ్మ ఏ కొప్పు అయినా వేస్తుందంట. జుట్టుంటే ఎన్ని రకాల కొప్పులైనా, ఎక్కడ ముడి పెడతారు కొంతమంది, ఇక్కడ ముడి పెడతారు కొంతమంది, ఈ పక్కన పెడతారు, ఆ పక్క ఎక్కడైనా పెడతారు. జుట్టుంటే జుట్టులేనమ్మ ఏం కొప్పు పెడతాది? అట్లాగే ఎంటుకలు లేని వాడికి ఎంత ఆనందం పోస్తే ఎక్కడ ఉంటుంది? గనుక దేవుడు మనకి ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఆయన తెలుసు. అర్థమవుతుంది నా మాటలు? నా మాటలు అర్థమైన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పాలి, చేతులెత్తి హల్లెలూయా. అంటే సేవకునిగా నేను ధైర్యంగా చెప్పే మాట ఏంటంటే, నీకు ఎప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడంతే. మేడ ఇవ్వాలంటే ఇస్తాడు, కారు ఇవ్వాలంటే ఇస్తాడు, ఏమండి పదవి ఇవ్వాలంటే ఇస్తాడు, ఉద్యోగం ఇవ్వాలంటే ఇస్తాడు. ఆయన ఇవ్వదలుచుకుంటే ఏదైనా నిమిషాలు చేస్తాడంతే. ఆయన ఇంకా చేయాలనుకోలే. నువ్వు ఎంత ప్రయాసపడ్డా అది నీకు రాదు. నోటి కాడుకొచ్చినా కూడా పోతుంది. ఆయన ఇస్తే అది ఉంటుంది. కనుక మీరు కోరుకోవాలి, దేవా ఏదైనా నా ఆశీర్వాదం నీ మూలముగానే కలుగునుగాక. ఆమేన్. నాకేదొచ్చినా సరే నీ ద్వారానే రావాలయ్యా. నీ ద్వారా తప్ప నాకేం వద్దు ప్రభువా. నీ మూలంగా కాకపోతే నాకెంత వచ్చినా నాకు అక్కర్లేదు ప్రభువా అని చెప్పాలి. అది క్రైస్తవ జీవితం అంటే. కనుక యోధా ఇస్కరియోతు ఆయనతో తిరిగి ఏమండి ఎంతో శుభ్రంగా ఆయన మరి 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేస్తుంటే చూసి పెడుతుంటే 5 రొట్టెలు కొన్ని చిన్న చేపలు 5,000 మంది పంచుతున్నప్పుడు ఆహో అని తిన్న వాళ్ళలో కూడా ఈ యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. కానీ ఒక రోజుకి అదే యోధా ఇస్కరియోతు యేసు ప్రభుని అమ్ముకోవాలనుకున్నాడు. దుర్మార్గుడు, ద్రోహి, ద్రోహం వలన సంపాదించాడు అని బైబిల్ సెలవిస్తుంది. గనుక అతడు ద్రోహం చేశాడు గనుక పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి ఒక దుర్మార్గమైన సావు చచ్చాడు. దుర్మార్గమైన సావది, దిక్కులేని సావు చచ్చాడు. గనుక ఏం సంపాదించాలి? ఒకడు లోకమంతా సంపాదించి, ఇంకొక విషయం చెప్తా. ఓ రోజున ఒక అతనికి పంట బాగా పండిందంట. పండిన వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే ఈ కొట్లు చిన్నగా ఉన్నాయి, ఎట్లాగో ఈ కొట్లలో ఈ ధాన్యం సాలదు, అందుకని అర్జెంటుగా ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే కొట్లన్నీ పడగొట్టేసి పెద్ద కొట్లు కట్టేస్తాను అనుకున్నాడు. కొట్లు పడగొట్టి పెద్ద కొట్లు కట్టి ధాన్యం తెచ్చి అందులో పోసి ఆ తర్వాత బతికిన కాలం అంతా సుఖంగా తింటాననుకున్నాడు. కొట్లు పడగొట్టింది లేదు, కొట్లు కట్టింది లేదు, ధాన్యం తెచ్చి పోసింది లేదు, వాడు తినది లేదు. కానీ ఈ రాత్రే నీ ప్రాణము కావాలి అన్నాడు దేవుడు. బైబిల్లో ఉన్న మాటే, నేను కథలేని చెప్పట్లా మీకు, బైబిల్లో ఉన్న సత్యాన్ని మీకు బోధిస్తున్నా. ఈ రాత్రే నీ ప్రాణం కావాలి అన్నాడు దేవుడు. ఇప్పుడు అతను సంపాదించినవి ఎవరికి మిగులుతాయి? తినక ఉండి కొంతమంది అనకూడదు, మంచి బట్టలు కట్టుకోరు, మంచి తిండి తినరు. సంపాదించాలి. ఎవరి కోసం సంపాదిస్తున్నా అర్థం కాదు. మనం శుభ్రంగా ఉండాలి కదండి, మంచి తిండి తినాలి, మంచి బట్ట కట్టుకోవాలి, సంతోషంగా ఉండాలి. ఆ తర్వాత మిగిలించింది మన వెనకొచ్చే వరకు ఉండాలని మిగిలించాలి. మనం తినకుండా మిగిలిస్తే అది వాడేం చేస్తాడో, వాడే సారాయి కొట్లో పోస్తాడో, ఏ ప్యాకెట్ దాంట్లో తగలబెడతాడో, అనకూడదు ఆ మాట నేను.
ఏ దుర్మార్గమైన అలవాట్లకి తగలబెడతాడో మనకు తెలియదు. అందుకని సంపాదించి వాళ్ళ కోసం సంపాదించే కంటే నువ్వు శుభ్రంగా ఉండాలని కూడా సేవకునిగా నేను కోరుకుంటున్నాను. అయితే ఒక 2-3 విషయాలు నేను క్లుప్తంగా చెప్తాను. ఏమి సంపాదించాలి 2-3 విషయాలు క్లుప్తంగా చెప్తాను. మొదటి మాట సామెతల గ్రంథం 22:1. ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మనం సంపాదించాల్సింది మళ్ళీ చదువు. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును. ఐశ్వర్యం సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, దానికి బదులు మంచి పేరు సంపాదించుకో. వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. వెండి బంగారం కూడా సంపాదించుకోవాల్సిన అవసరం లేదురా బాబు, దయ సంపాదించుకో. ఇతరుల దయ, నీ మీద ఇతరులు నిన్ను చూడగానే వారికి దయ కలగాలి. నిన్ను చూడగానే షీఈస్ వెరీ వెరీ గుడ్ గర్ల్ అని చెప్పాలి, మంచి అమ్మాయి, మంచి అబ్బాయి అని చెప్పాలి. ఇతను చాలా మంచివాడు, ఈమె చాలా మంచిది అని చెప్పాలి. అలా కాకుండా ఈమె సూర్యకాంత చెల్లెలు, ఈమె సూర్యకాంత అక్క అని చెప్పకూడదు. అర్థమవుతుందా? మంచి పేరు సంపాదించుకోవాలి. ఐశ్వర్యము కంటే కూడా మంచి పేరు కోరదగినది. వెండి బంగారు కంటే దయ కోరదగినది, మంచి పేరు కోరదగినది. మంచి పేరు సంపాదించాలి. వెండి బంగారాలు సంపాదిస్తే ఉంటాయండి? ఉండవు. మన తాత ముత్తాతలు సంపాదించారు, మంచి మంచి భవంతులు కట్టారు. ఇప్పుడు అవి తుప్పు తినిపోయాయి, కుప్పగూలిపోయాయి. వాటిల్లో పక్షులు పోయి నివసిస్తున్నాయి, కుక్కలు నక్కలు నివసిస్తున్నాయి. మంచి మంచి బిల్డింగులు, ఒకప్పుడు మంచి భవంతి అక్కడది. ఆ ఊర్లోనే పేరు మోసిన ఆసామైన, ఆ ఊర్లోనే ఆసామి గురించి చెప్తే అందరూ ఆలోచిస్తారు, అమ్మో చాలా మంచివాడు, చాలా గొప్పవాడని, కానీ ఆస్తుమంతుడని. కానీ ఆ ఇల్లు కుప్పకూలిపోయింది. అక్కడ ఇప్పుడు మనుషులు నివాసం లేరు, అక్కడ కాకులు, గద్దలు, పందులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు పెద్ద భవంతే, కానీ ఇప్పుడు ఏం లేదు అక్కడ. అయితే యేసన్న గారి లోకానికి వచ్చాడు ఏమండి, 66 సంవత్సరాలు జీవించాడు. ఇంచుమించు ఒక 45 సంవత్సరాలు ప్రభు సేవ చేశాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆయన ఏం సంపాదించాడు అంటే లక్షల కొలది ఆత్మలను సంపాదించాడు. చప్పలు కొట్టండి ప్రభుకి. దైవజన్ యేసన్న గారు లక్షల కొలది ఆత్మలను సంపాదించాడు. లక్షల కొలది. మన ఆంధ్రప్రదేశ్లోనే సంపాదించలేదు, భారతదేశంలోనే సంపాదించలేదు, యావత్ ప్రపంచము అనేక దేశాలలో యేసన్న అనే ఒక మనుష్యుడు ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, నెల్లూరు జిల్లాలో, నెల్లూరులో యేసన్న అనే ఒక ఆయన పుట్టాడట. ఆయన దేవుడు ఏర్పరచుకున్నాడట. ఆయన దేవుని కోసం ఒక క్రొవ్వొత్తులాగా కరిగిపోయాడట. ఆయన ద్వారా లక్షల కొలది ఆత్మను సంపాదించాడు. ఆయన వేల కొలది సేవకులను సంపాదించాడు. వందలాది మందిరాలు కట్టించాడు. పరలోకములో గొప్ప బహుమానం ఆయన కోసం సిద్ధపరచబడి ఉంది. ఆయన సంపాదించాడండి. మరి నువ్వేం సంపాదిస్తున్నావు? మదర్ తెరీసా ఉంది, మదర్ తెరీసా ఏమండి, ఆమె సంపాదించింది ఏంటో తెలుసా? పేదల కోసం తన ప్రతి పైసాను పేదల కోసం ఖర్చు పెట్టిందండి. ఆఖరాకి పెళ్లి చేసుకుంటే నేను మరలా ఈ పేదలకు త్యాగంగా ఉండిపోలేనేమో, మరలా నా భర్త, నా పిల్లలు నాకు గుర్తొస్తారేమో, నేను చేయగలిగినంత త్యాగం చేయలేనేమో, పేదల కోసం నా ప్రయాస పేదలకు ఉపయోగపడలేదేమో అనుకొని ఆమె వివాహాన్ని కూడా కోరుకోలేదండి మదర్ తెరీసా. షీ ఈజ్ ఎ వండర్ఫుల్ లేడీ. అద్భుతమైనటువంటి స్త్రీ ఆమె. ఒక అద్భుతమైనటువంటి ప్రపంచ దేశాలకు ఒక అద్భుతం చూపించిన స్త్రీ ఆమె. బైబిల్ ద్వారానే, బైబిలే ఆమెను ఆకర్షించింది.
బైబిల్ ఆమెను ఆకర్షించింది కనుక, బైబిల్లో ఉన్న వాక్యం ఆమెను ఆకర్షించింది కనుక ఆమె గొప్ప సేవ చేసేదండి. దేశానికి, ప్రపంచానికి ఒక సేవ చేసేది. ప్రపంచమంతా ఆమెను మదర్ అని పిలుస్తుంది. ఏసన్న గారిని అన్న అని పిలుస్తున్నారు. ఏసన్న బొడ్డోడు 3 సంవత్సరాలు ఏసన్న అంటాడు. వాడికి ఏసన్నానే. 80 సంవత్సరాలు ఏసన్న అంటుంది. ఆయనకి ఇక్కడ ఒక తల్లి ఉంది, ఆమె చెప్తాది ఏసన్న నాకంటే 6 సంవత్సరాల చిన్నోడు, మా తమ్ముడు అని. నా ఒకటి అని దేవురల్లా మీ గూడూరులో అన్నారు ఆ మాట, ఏసన్న మా తమ్ముడు. ఇంకెవరు అంటాం నేను వినలా. ఏసన్న పెద్దన్న. ప్రియ సహోదరులారా, దైవ జనాంగమా, నేను ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే, ఒక మంచి పేరు మదర్ తెరీసా ఒక మంచి స్త్రీగా సమాజానికి సేవ చేసి వెళ్ళిపోయింది. యేసన్న గారు ఒక మంచి పురుషుడుగా సమాజానికి దైవ సేవ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆమెమో మానవ సేవ చేసింది, ఈయనేమో మాధవ సేవ చేశాడు. ఆమెమో మానవ సేవే మాధవ సేవ అనుకొని చేసింది. యేసన్న గారు మాత్రం మాధవ సేవే చేయాలి, మానవ సేవ కంటే మాధవ సేవ చేయాలని దేవుని కొరకే సేవ చేసి ఆయన వెళ్ళిపోయాడు. వారు మంచి పేరు సంపాదించుకున్నారు. బైబిల్లో కూడా కొర్నేలుని గురించి రాసి ఉంటుంది. అతడు మంచి పేరు సంపాదించుకున్నాడు, మంచి పేరు కలిగినవాడు. అలాగే మొర్దెకైని గురించి అతడు తన జనులందరి వలన మంచి పేరు పొందాడు అని పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడి ఉంటుంది. ఏమండి, కొర్నేలి దాన ధర్మాలు చేశాడు, ప్రార్థన చేశాడు. ఏమండి, గనుక ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. చదవండి 10వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి పౌరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గల వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇతని గూర్చి చక్కని మాటలు ఏంటంటే, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. మరి నువ్వు ఈ మాట చెప్పగలవా, నేను నా ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాను అని? అతడు తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు. మరి నీవు ఈ రోజున భయభక్తులు కలిగి ఉన్నావా? నీ కుటుంబం అంతా భయభక్తులు కలిగి జీవిస్తుందా? ఒకవేళ నీకు భయభక్తులున్నా నీ పిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతున్నారా? ఆలోచించుకొని ఎందుకు మనకి ఒక మంచి పేరు రావట్లేదు అని ఆలోచించుకోవాలి. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడు. నీకు ఒక మాట చెప్పనా, పెంపకం అంటారు. పెంపకం. ఎవరైనా ఒక పిల్లోడు కానీ తప్పు చేస్తే వాడిని అనరు, రేయ్ నిన్ను కన్నోడిని అడగాలరా, మీ అబ్బని అడగాలంటారు. కోపం వస్తే నీది కాదు తప్పు, నిన్ను కన్నోళ్ళదురా, మీ అబ్బని అడగాలరా, పోయి మీ తాతని అడగాలరా అంటారు. అంటే తప్పు చేసింది వీడు, కానీ ఈ తప్పుకు కారణం వాడిని కన్నవాళ్ళు అంటున్నారు, సమాజం అంటుంది. నిజమే కాబోలు. మరి హన్న తన కొడుకుని పెంచింది. ఎలా పెంచింది? దేవుని సన్నిధిలో పెంచిందండి. అందుకనే ఆ సమూయేలు ఒక గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఆ తల్లి పెంపకం అంత మాధుర్యంగా ఉంది. చక్కగా పెంచింది, దైవ కృపలో పెంచింది, దైవ సన్నిధిలో పెంచింది, ప్రార్థనా పరులుగా పెంచింది. మరొక పాస్టర్ గారి పిల్లలేమో దుర్మార్గులైపోయినట్టు బైబిల్లో రాసింది. వాళ్ళ నాన్న పాస్టర్ గారు ఏలి కుమారులు దుర్మార్గులయ్యారు. ఏ తల్లో కనింది తీసుకొచ్చి మందిరంలో పెట్టారు. అతనేమో నమ్మకంగా భయముతో భక్తితో పరిచయం చేస్తున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. అందుకని దేవుడు ఈ సమూయేలుని ఒక గొప్ప ప్రవక్తగా ఆశీర్వదించాడండి. కనుక బైబిల్ సెలవిస్తుంది, ఒక మంచి పేరు నువ్వు తెచ్చుకోవాలి. ఇంతవరకు అందరు నిన్ను దుర్మార్గుడు అన్నారేమో. ఏమండి, బైబిల్లో హామాను ఉన్నాడు, దుష్టుడైన హామాను అని రాసి ఉంటుంది. దుష్టుడైన హామాను అంటే ఒక దుష్టుడనే పేరు తెచ్చుకున్నాడు హామాను. ఏశావుని గురించి వ్యభిచారి భ్రష్టుడని ఉంది బైబిల్లో. ఏశావుని గురించి వ్యభిచారి భ్రష్టుడని రాసింది బైబిల్లో.
అంటే చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు బైబిల్లో ఉన్నారు, మంచి పేరు తెచ్చుకున్న వారు బైబిల్లో ఉన్నారు. నీవు ఎలాంటి పేరు తెచ్చుకుంటున్నావు ఒకసారి ఆలోచించుకొని ఇక మీదటైనా ఒక మంచి పేరు తెచ్చుకునే దానికి నా ప్రభు నిన్ను స్థిరపరచునుగాక. ఆమెను చెప్పాలి, నా ప్రభు మిమ్మల్ని ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. రెండవ మాట, మత్తయి సువార్త 25:20. అప్పుడు 5 తలాంతులు తీసుకునిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పెను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ఆహా, ఎంత చక్కని మాట. ఒక యజమాని ఆయన దూర ప్రయాణమై వెళ్తా ఆయన దగ్గర ఉన్నటువంటి పనివారిని పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు, ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్పలే వారికి, మీ చేతికి ఇస్తున్నానని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే. ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత చాలా కాలం తర్వాత తిరిగి వచ్చాడు ఆయన వచ్చి ఈ 3 వ్యక్తుల్ని పిలిచాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తిని పిలిస్తే అతను అన్నాడు, అయ్యా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు కదా, నేను మరొక 5 తలాంతులు సంపాదించాను, ఇదిగో 10 తలాంతులు అని చెప్పి యజమాని దగ్గర తీసుకెళ్ళి అప్పచెప్పాడు. వెంటనే యజమాని అన్నాడు, భలా భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకముగా ఉంటివి గనుక అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను. చప్పలు కొట్టండి గట్టిగా. అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించుచున్నాను. నీ యజమానుని సంతోషములో పాలు పంపులు పొందు. అండి, అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను అన్నాడు. నీ యజమాని సంతోషములో పాలు పంపులు పొందమన్నాడు. ఇదండి గొప్ప ధన్యత. అంటే మన పరలోకమందు మనకు యజమాని ఉన్నాడు. ఆయన మనకు అప్పగించాడు, మీకు అప్పగించాడు, మాకు అప్పగించాడు. మీకేం అప్పగించాడంటే మీ కుటుంబాన్ని అప్పగించాడు. మాకేం అప్పగించాడంటే సంఘాన్ని అప్పగించాడు. ఏమండి, మనకు ఆయన అప్పగించినటువంటి ఆత్మను కూడా అప్పగించాడు. ఈ ఆత్మను దేవుడు మనకిస్తే దీన్ని తిరిగి మనము ఆయనకు అదే పవిత్రంగా అప్పగించాలట. ఒక రోజున ఒకసారి ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. ఒక బైకు నువ్వు తెచ్చుకున్నావు అనుకో, ఎవరిదైనా ఆ బైకో కారో తెచ్చుకొని వాడుకున్నావనుకో, నువ్వు తీసుకెళ్ళినప్పుడు ఆ కారు కానీ బైక్ కానీ ఎలా ఉందో అలాగే శుభ్రంగా పెట్టి, అంత మాత్రమే కాకుండా వీలైతే ఆ ట్యాంకీ నుండి ఆయిల్ పోసియమని చెప్పాడు ఆ పాస్టర్ గారు. మరలా వాళ్ళు స్టార్ట్ చేయగానే బండి ఆగిపోకుండా దాంట్లో కొంచెం ఆయిల్ నువ్వు తీసుకుపోయేటప్పుడు కంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పోపించి ఇస్తే వాళ్ళు అవసరం ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళినా కూడా అది బండి మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది. అందుకని నువ్వు ఏ స్థితిలో దాన్ని తీసుకెళ్ళావో అదే స్థితిలో తిరిగి అప్పచెప్పాలి అన్నాడు. అలాగే దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మను, ఈ ప్రాణాన్ని, ఈ శరీరాన్ని ఆయన ఏ విధంగా మనకు అప్పగించాడో అలాగే పవిత్రంగా మరలా ఆయనకు అప్పచెప్పాలి. దీన్ని పాడు చేసి, ఏమండి ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. పెళ్ళిళ్ళకి పోతుంటారు కదా, అప్పుడప్పుడు మీరు పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు మీ కాడ దండ లేదు, పట్టు చీర లేదు, బంగారు దండ గొలుసు లేదు, మీరు ఊరక పెళ్ళికి బాలేరు. సిగ్గు కాదులే, కొంచెం డిగ్నిటీగా ఉండాలి కదా పెళ్ళిలో. పెళ్ళిలో డిగ్నిటీగా కనపడాలి కదా. అందుకని ఏం చేస్తారంటే ఆ పక్కన ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ పెళ్ళికి వెళ్ళి వస్తాం ఆంటీ, కొంచెం ఆ చెయ్యినివ్వా అంటే ఆ ఆంటీ సరే పెళ్ళికే కదా అని ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక పక్క ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఆంటీ పెళ్ళికి వెళ్ళి వస్తానంటీ, పట్టు చీర ఇవ్వా అంటుంది. సరే పెళ్ళికే కదా పోతుంది బిడ్డ అని చెప్పి చిన్నపిల్ల వయసులో ఉందిలే పిల్ల, కొంచెం చక్కగా అలంకరించుకొని పానువులని ఆమె పట్టు చీర ఇచ్చింది. ఈ తీసుకున్న మనిషి ఏం చేసిందంటే ఆ బంగారు గొలుసేమో ఏడో జారగొట్టి పారేసుకుంది, జారిపోయింది. ఈ పట్టు చీర ఏమో ఏమండి ఏదో తగిలి కొంచెం బాగా చినిగిపోయింది. ఇప్పుడు ఏమో ఈ మనిషికి వాళ్ళిద్దరు వస్తే ఏం చెప్పాలో అర్థం కావట్లా.
పట్టు శ్రీరామ్కి ఏం చెప్పాలో అర్థం కాల, బంగారు గొలుసాంకి ఏం చెప్పాలో అర్థం కాల. అసలు ఇంటికి రావాలంటే దడబడుతుంది. ఇంటికి వస్తే పట్టు శ్రీరామ వచ్చి అడుగుతాదో లేకపోతే బంగారు గొలుసామ వచ్చి అడుగుతాదో. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం చెప్పాలి? రెండు నాశనం చేసి పెట్టా కదా, ఏం చెప్పాలని ఇంటికి రావడానికే భయపడి దూరంగా ఉండిపోతుందట. ఎన్ని రోజులు ఉంటుంది అట్లా? దూరంగా ఎన్ని రోజులు ఉంటుంది? గనుక ప్రియమైన వారలారా, అసలు వస్తువులు ఎప్పుడు బదులు తీసుకోకూడదు. బంగారము, బట్టలు బదులు తీసుకోకూడదు, ఎప్పుడు బదులు తీసుకోకూడదు. మనకు ఉన్నదాన్నే ఉతుక్కొని, సినిగితే కుట్టుకొని, ఐరన్ చేసుకొని, ఏమండి మనకున్న స్థితిలో వెళ్ళాలి. కానీ అట్లా బంగారు వస్తువులు, బట్టలు బదులు తీసుకోకూడదు. ఆమెను చెప్పండి, చెప్పాలి గట్టిగా, ఆమెన్ ఆమెన్. ఇక్కడ 5 తలాంతులు ఒకడు సంపాదించాడు. యజమాని అంటున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అంటే ఆ అప్పగించిన దాన్ని ఇంకొంచెం సంపాదించాడట. 5 తలాంతులు ఇస్తే మరో 5 తలాంతులు సంపాదించాడు. ఒకవేళ మీ నాన్నగారు పోతా నీకు ఒక 5 లక్షల రూపాయలు చేతికి ఇచ్చిపోయాడు అనుకో, నువ్వు నెమ్మదిగా దాన్ని 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు సంపాదించి వచ్చేసరికి చూపిస్తే నీ తండ్రి సంతోషపడతాడు. అలా లేకుండా ఇచ్చిన 5 లక్షలు 6 లక్షలు ఎక్కడో దగ్గర తగలబెట్టేశావు అనుకో, ఏమండి ఏమంటాడంటే ఆ పరలోకపు తండ్రి, అదిగో వెలుపడి చీకట్లోకి పో అంటాడు, అక్కడ పళ్ళు కొరకటం ఉంటుంది పో అంటాడు. అంతే. అందుకని ప్రియమైన వారలారా, మనము ఒక తలాంతును సంపాదించాలి. 5 తలాంతులు ఇస్తే మరో 5 తలాంతులు సంపాదించానంటున్నాడు. సేవకులుగా మాకు ఒక సంఘాలను మా పెద్దలు అప్పగించారు. మేము ఆ సంఘాన్ని వృద్ధి చేసి ఏమండి మరలా వాళ్ళకి చూపెట్టాలి. ఇదిగో ఇన్ని ఆత్మలు వస్తున్నారు, మేము ప్రయాసపడ్డాం, ఇప్పుడు ఇన్ని ఆత్మలు వస్తున్నాయి అని సంఘాన్ని వృద్ధి చేయాలి. అది మా బాధ్యత. ఆత్మలను సంపాదించాలి, అది మా బాధ్యత. మీరు కూడా ఆత్మల సంపాదనలో పాలి భాగస్తులుగా మార్చబడుదురుగాక. ఆమెను చెప్పాలి. పాలు భాగస్తులుగా మారటం అంటే, ఆత్మల సంపాదనలో పాలు భాగస్తులుగా మారటం అంటే ఏం చేయాలి? సువార్తలో మీరు మాతో పాలువారిగా ఉండాలి. ఒక్క ఆత్మ సంపాదించటం అంటే ఏం ఈజీ కాదండి. ఒక ఆత్మను సంపాదించటం అంటే ఈజీ అనుకునేరు, ఈజీ కానే కాదు. ఎందుకో తెలుసా? సాతానుగాడు అసలు వదిలిపెడితే కదా మనం సంపాదించడానికి. సాతానుగాడు గట్టిగా పట్టుకొని ఉంటాడు, ఒక్కొక్కరిని గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఒరే సాతానుగా వదిలిపెట్టరా అంటే, అయ్యో వదిలిపెడితే నాకు ఒక లెక్క తగ్గిపోతుంది, ఒక ఆత్మ లెక్క తగ్గిపోతుంది, నా లెక్కలో తగ్గిపోతారంటాడు. సాతానుగాడిని మనుషులు వదిలిపెట్టడం లేదు, మనుషులను సాతానుగాడు కూడా వదిలిపెట్టడం లేదు. ఒక్కొక్కరిని ఒక్క రకంగా వాడు పట్టేసుకుంటున్నాడు. కొందరిని ఏమండి డబ్బు మాయలో ముంచేస్తాడు, కొందరిని గర్విష్ఠులుగా మార్చేస్తాడు, కొందరిని పాపపు మోజులో దించేస్తాడు. మొత్తం మీద సాతానుగాడు ఎవరెవరిని ఎలాగ దించేయాలో వాడికి బాగా తెలుసు. వాడు టాలెంటెడ్ పర్సను, వాడికి చాలా తెలివి ఉంది. కుయుక్తిగాడు, మోసగాడు. గనుక అపవాది యొక్క కుయుక్తులను చిక్కుకోకుండా జాగ్రత్త పడుదుముగాక. ఆమెను చెప్పండి, గట్టిగా ఆమెను చెప్పండి. అందరూ ఒకసారి చేతులెత్తి హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. సాతాను యొక్క ఊరిలో చిక్కుకోకుండా జాగ్రత్త పడాలండి. వాడు మహా కుయుక్తిపరుడు, మహా టాలెంట్గా ఈజీగా పడేస్తాడు. అందుకని వాడు ఊరిలో చిక్కుకోకుండా బైబిల్ అదే సెలవిస్తుంది, ఏర్పరచబడిన వారిని సైతం వాడు మోసం చేస్తాడు. ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తాడు. మరి ముఖ్యంగా సేవకులమైన మేము మీకంటే ఎక్కువ జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? ఒక్క కాపర్ని కొడితే గొర్రెలను చెదిరిపోతాయని సాతానుగాడు కాపర్ల మీదనే పడుతున్నాడని కూడా బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కనుక మేము జాగ్రత్త పడాలి, మీరు జాగ్రత్త పడాలి. తలాంతులు సంపాదించాలనే ఒక ఆకాంక్షతో మనం ముందుకు సాగుదుముగాక. ఆమెన్. అదే హెబ్రీ 9:11 చదువుమా. అయితే క్రీస్తు
రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృత్యము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదిగానున్న గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. చాలు. ఇక్కడ ఉన్న మాట ఏంటంటే, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై, రాబోవుచున్న మేలుల విషయమై అని గ్రంథస్థం చేయబడింది. తానే నిత్యమైన విమోచన సంపాదించి, రాబోయే మేలు కొరకట తానే నిత్యమైన విమోచన సంపాదించాడు. నిత్యమైన విమోచన, ఒక విమోచన సంపాదించి పెట్టాడు. నీకు నాకు విమోచన సంపాదించి పెట్టాడు. వెండి బంగారు వంటి విలువైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనల్ని యేసయ్య తన స్వరక్తముతో కొని మనల్ని విమోచించి ఉన్నారు. ఆమెను చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఎలా విమోచించాడట? ఎలా విమోచించాడు? పిసిపిసా? పిసిపిసేనమ్మా, పిసిపిస్ గట్టిగా చెప్పొచ్చుగా. క్రీస్తు రక్తము గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము ద్వారా మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడి ఉన్నారు. ఆ యేసయ్య తన అమూల్యమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మన కోసం చిందించి మనల్ని తన స్వరక్తము చేత కొనుక్కున్నాడు. హల్లెలూయా. మనల్ని ఆయన తన స్వరక్తము చేత కొన్నాడు. దానికి ఇప్పుడు మనం ఎవరివి? నేను ఆ ఫ్యాను కొన్నారు, శాంతక్క ఆ ఫ్యాన్ కొనుక్కుంది, ఈ కూలర్ నేను కొనుక్కున్నా. ఏమండి, ఇప్పుడు ఈ కూలర్ నాదే. ఈ కూలర్ వచ్చి దారిని పోయేవాళ్ళని వచ్చి ఆ కూలర్ నాదని వస్తే ఊరుకుంటానా? బిల్లు కూడా చూపిస్తానంట. బిల్లు కూడా నా దగ్గర 6,500 అది నేను కొన్నా, బిల్లు ఉందిరా ఎట్టొస్తాడు నాదని అని నేను వాదన వేసుకుంటా. కానీ ఆ కూలర్ ఇవ్వను, ఎందుకంటే నేను కొన్నా, నాదది, నా సొత్తు. అట్లాగే ఏమండి, ఈ మైక్ ఒక ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు, ఒక పాస్టర్ గారు నాకు గిఫ్ట్ ఇచ్చాడు. ఈ మైక్ని నాకు ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చాడు. దానికి ఇప్పుడు ఇది నాది, ఇది నాది. ఎవరైనా వచ్చి ఈ మైక్ నాదన్నారు అనుకో, పళ్ళు రాలుతాయంట. మైక్ నాదని వస్తే పళ్ళు రాలుతాయని చెప్తా. ఎందుకంటే నాకు గిఫ్ట్ వచ్చింది, అది నాదే, నా సొంతం అది. బైబిల్ ఏమంటుందంటే, యేసే తన స్వరక్తం చేత మనల్ని కొన్నాడు కనుక మనం ఎవరిని అంటే ఆయన స్వాస్థ్యము, ఆయన సొత్తు, విలువ పెట్టి మీరు కొనబడిన వారు. విలువ పెట్టి మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము. అందుకని ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. విమోచించి ఉన్నాడు. నిత్యమైన విమోచన మనకు సంపాదించి పెట్టాడు. ఆయన మనల్ని విమోచించాడు. ఎక్కడి నుంచి విమోచించాడు? అపవాది యొక్క కబంధ హస్తాలలో నలిగిపోతూ ఉంటే, సాతాను కబంధ హస్తాలలో ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను, మరణానికి ఆహుతి కావలసిన మనలను, బలహీనమైన మనలను ఆయన తన స్వరక్తము చేత విమోచించి కొని, విలువ పెట్టి కొని తన సొత్తుగా చేసుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకో, మారు మనసు పొంది బాప్తిసం పొందిన మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకో, నువ్వెవరు, హూ ఆర్ యు అంటే ఐయామ్ యేసయ్య సొత్తు అని చెప్పాలి. నేను యేసయ్య సొత్తునని చెప్పాలి. నేను మా అమ్మ సొత్తుని, మా నాయన సొత్తుని అనకూడదు. మీ అమ్మ సొత్తు కాదు నువ్వు, మీ నాయన సొత్తు కాదు, నువ్వు యేసయ్య సొత్తువు. హల్లెలూయా. ఆయన విలువ పెట్టి కొన్నాడు. మీ నాన్న కన్నాడు, తాగుబోతుగా మార్చాడు. మారావు. మీ నాన్న కన్నాడు నిన్ను కన్నాడు, మీ తల్లిదండ్రులు కన్నారు, కానీ నువ్వేమో తాగుబోతూ తిరుగుబోతూ అయిపోయావు. కానీ యేసయ్య మరలా రెండోసారి తన స్వరక్తం ద్వారా నిన్ను
కొన్నాడు గనుక ఇప్పుడు నువ్వెవరు అంటే యేసయ్య సొత్తు. ఎవరైనా అడిగినా ఈ మాట ధైర్యంగా చెప్పాలి, నేను యేసయ్య సొత్తుని అని చెప్పాలి. నేను సాతాను సొత్తును కాదు అని చెప్పాలి. సాతాను గాడు చదువుతాడు, ఎప్పుడైనా రాత్రిపూట వస్తాడు ఒంటరిగా ఉన్నప్పుడు. వాడు అప్పుడప్పుడు మనకు ఫ్రెండ్గా ఉండాలని చూస్తాడు. వాడు దొంగోడు, సైతాన్ గాడు ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తాడు. వచ్చి బుజ్జి అని వస్తాడు, బుజ్జి ఐ లవ్ యూ బుజ్జి అంటాడు. సాతాన్ గాడు వచ్చి ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బంగారం, ఐ లవ్ యూ వెండి, ఐ లవ్ యూ అంటాడు. సరే మనం వీడు ఇంత ప్రేమిస్తున్నాడులే, ఇంత ప్రేమిస్తే మంచోడు అయి ఉంటాడు, లేకపోతే ఐ లవ్ యూ ఎందుకంటాడు అని మనం కానీ వాడు బొట్లో పడ్డామనుకో, తీసుకెళ్ళిపోయి ఏమండి కటిక అంగట్లో అమ్మేస్తాడు మన నాకరాకి. కటిక అంగట్లో అమ్మి పడేస్తాడు, మనల్ని ఎందుకు పనికిరానిలాగా చేసేస్తాడు. పనికిరాని మనల్ని యేసయ్య పనికొచ్చే పాత్రలుగా చేసుకున్నాడు. మనం జాగ్రత్త పడకపోతే మరలా సాతాను గారు లాగేసుకొని ఏమండి ఒక కొండట బాగా తయారైంది. ఆ తయారైన కొండని ఒకడు వచ్చి డమాలను పగలగొట్టాడు. మట్టి ముద్దగా ఉన్నప్పుడు కొండ పడిపోయిందనుకో, కొమ్మరి తీసుకొని ఇంకొక కొండలాగా యుక్తమైన కొండలాగా, యోగ్యమైన కొండలాగా, అర్హమైన కొండలాగా చేస్తాడు. అలా కాకుండా అంతా కాలి ఏమండి కాల్చబడి కొండ తయారైపోయి షాపులో వచ్చి ఆ తర్వాత కొన్న తర్వాత అప్పుడు పగిలిపోయిందనుకో, ఆ కొండను ఎవరైనా మళ్ళా బాగు చేస్తారా? అది ఓటి కొండ, అది ఒట్టి కొండ, అది పనికిరాని కొండ. దాన్ని తీసేసి ఏమండి కొంచెం పగిలినప్పుడు నీళ్లు పోసే వాళ్ళు ఆపేసి గింజలు పోస్తారు. ఇంకొంచెం పగిలినప్పుడు గింజలు పోసే ఆపేసి ఏదైనా పెద్ద పెద్దగా ఉంటుంది అంటూ పెడతారు. ఇంకా పగిలిందనుకో కింద పడిపోతుంది, దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అందుకని పనికిరాని పాత్రలుగా ఉన్న మనల్ని యేసయ్య ప్రేమించి రక్తంతో కడిగి కొని మనల్ని ఒక విలువైన పాత్రలుగా చేసుకున్నాడు. ఆ సంగతి ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఆ సంగతి బాగుగా ఎరిగి ఉండాలి. ఆమేన్. ఆ సంగతి ఎరగాలి. నేను పనికిరాని పాత్రను, నా యేసయ్య నన్ను ఆయనకి ఇష్టమైన పాత్రగా మలుచుకున్నాడు, నేను ఆయన చేతిలో ఉన్నాను. ఇర్మీయా గ్రంథం 18లో ఉంటుంది, మీరు నా చేతిలో ఉన్నారు అని రాసి ఉంటుంది. మీరు నా చేతిలో ఉన్నారు అని రాసి ఉంటుంది. చేతిలో ఉంటే ఏమండి జారిపోకూడదు, చేతిలో నుంచి జారిపోకూడదు. పట్టుకున్నాడు ఆయన మనల్ని. యేసన్న గారు ఈ సందర్భంలో, ఇలాంటి సందర్భంలో ఒక మాట చెప్పాడు. ఆయన చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఆయన మద్రాసు తీసుకెళ్ళాడట. యేసన్న గారిని వాళ్ళ నాన్నగారు మద్రాసు తీసుకెళ్ళాడంట. మద్రాసు తీసుకెళ్తే వాళ్ళ నాన్నగారు ఏం చేశాడంటే, అరే చేయి పట్టుకోరా అన్నాడంట. నా చేయి పట్టుకోరా అన్నాడంట. యేసన్న గారు వాళ్ళ నాన్నగారు చేయి పట్టుకున్నాడు. ఇట్లా ఇద్దరు పోతా ఉన్నారు. పోతా ఉంటే అక్కడ ఒక దగ్గర పావును ఆడిపిస్తున్నారట. ఏమండి పావులాట ఆడుతున్నారు. ఒక పావుని మధ్యలో పెడితే అది నాదం ఊదుతూ ఉంటే అది ఇట్లా పడవతో ఆడుతూ ఉందట. ఆడుతుంటే ఈ యేసన్న గారు దీన్ని చూసి అక్కడ ఆగిపోయాడు. చెయ్యి వదిలేశాడు. వాళ్ళ నాన్నగారు చెయ్యి వదిలేశాడు. ఆయన సరిగ్గా చూసుకోకుండా ఇంకా పోయాడు. కాస్త దూరం పోయినా అక్కడ చూస్తే చేతి పట్టుకున్న మనిషి లేడు, కొడుకు లేడు. ఇప్పుడు యేసన్న గారు లేడు. ఒరే వీడు ఎక్కడ పోయాడు రా, ఎట్ట తప్పించుకున్నారా బాబు అని చెప్పి ఈ సిటీలో ఏం చేయాలనుకొని చెప్పి ఆయన కంగారు పడుకుంటా ఆ గుంపు దాకా మరలా ఎక్కడైతే పావును నడిపిస్తున్నారో అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉన్నాడంట. ఇట్లా బిత్తర సూపులు చూసుకుంటూ ఉన్నాడంట. ఆ పావులు అటకాడ నిలబడిపోయి బిత్తర సూపులు చూస్తూ ఉన్నాడు. కోపం వచ్చిందంట వాళ్ళ నాన్నకి. వచ్చి రేయ్ పడుకోచేయి అని మళ్ళా చేయి పట్టుకోమన్నాడంట. మళ్ళా చేయి పట్టుకోమంటే రెండోసారి మళ్ళా సరే అని చెప్పి చేయి పట్టుకున్నాడంట. మరలా కొంచెం ముందుకు పోతే అక్కడ కోతిని నడిపిస్తున్నాడు. ఆ కోతికి సొక్కా వేసి ఆ కోతికి బొట్టు పెట్టి ఏమండి దాన్ని నడిపిస్తుంటే మరలా ఆయన కోతి బొమ్మ దగ్గర మరలా చేయి వదిలేశాడు. మరలా చేయి వదిలేసరికి ఆయన మరలా చూసుకోవడం కొంతవరకు వెళ్ళిపోయి మరలా కంగారు పడిపోయాడు. ఏడ్రా వీడేడు మళ్ళీ వెతుక్కుంటూ వస్తే మళ్ళీ సరే కోతి బొమ్మ దగ్గర కోతులాట ఆడి దగ్గర ఉన్నాడు. అప్పుడు అన్నాడంట వాళ్ళ నాన్న, ఒరేయ్ నీది కాదురా బుద్ధి తక్కువ పని, నాదిరా బుద్ధి లేని పని. పట్టుకో నిన్ను అనపోతే
నేను పట్టుకున్నాను సరిపోయేది కదా అని అప్పుడు ఆయన వాళ్ళ కొడుకు చెయ్యి, ఏసన్న గారి చెయ్యి వాళ్ళ నాన్నగారు పట్టుకొని బట్ట ఇడుచుకుపోయాడట. ఎక్కడికి పోవాలి అక్కడికి ఇడుచుకుపోయాడు. అప్పుడు దాకా ఆయన పట్టుకో అంటే పట్టుకున్నాడు వదిలేస్తున్నాడు. అందుకని ఇప్పుడు వాళ్ళ నాన్నగారు పట్టుకున్నాడంట, నేరుగా ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్ళిపోయాడు. అలాగే యేసయ్య అంటాడు, నేను మీ చేతిని పట్టుకొని ఉన్నాను, నీ కుడి చేతిని పట్టుకుంటాను, నేను నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తాను. చప్పలు కొట్టాలి, గట్టిగా కొట్టు. నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నీ మీద దృష్టి ఉంచి ఉన్నాను, నేను నీకు ఆలోచన చెప్తాను, నీ నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. నా ప్రియమైన సహోదరులారా, దైవ జనాంగమా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను నడిపించుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నారు. గనుక నువ్వేం చేయాలంటే, ఆయన నిన్ను విమోచించాడు. ఎలా అంటే తన స్వరక్తముతో నిన్ను సంపాదించుకున్నాడు. తన స్వరక్తముతో విమోచించి నిన్ను సంపాదించుకున్నాడు. ఆ సంగతిని వెరిగి నేను నా సొత్తు కాదు, నేను యేసయ్య సొత్తు. ఇప్పుడు యేసయ్య సొత్తు అయితే ఏం చేయాలంటే యేసయ్య చెప్పినట్లుగానే వినాలి. మనకెన్నో ఆలోచనలు ఉంటాయి, మనకెన్నో పెద్ద ప్లాన్లు ఉంటాయి, కానీ మన ప్లాన్లన్నీ పక్కన పెట్టి ప్రభువా నీ చిత్తం ఏంటో నా పట్ల, నువ్వు నాకు ఆలోచన చెప్పయ్యా, నువ్వు నడిపించయ్యా, నువ్వు నడిపించే మార్గం నేను నడుస్తానయ్యా. ఒకవేళ ఇంతవరకు నేను నడిచిన మార్గం నీ చిత్తానుసారంగా కాక నా ఇష్ట ప్రకారంగా నడిచి ఇప్పటికే ఎన్నో దెబ్బలు తిన్నాను, ఆఖరికి తలకాయ బొప్పుడు కట్టిపోయింది నాయన, ఇక మీదట నా ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తాను, నీవే నాకు ఆలోచన చెప్పు, ఇదిగో నా చేతిని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా కుడి చేతిని పట్టుకో తండ్రి అని చెప్పి నీవు నీ చేతిని ఆయనకు అప్పగిస్తే ఆయన నీ చేయి పట్టుకునే దేవుడై ఉన్నారు. ఆమేన్. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ చేతిని ఆయన చేతికి అప్పగించటమే. ప్రభువా, ఐ యామ్ ఎంప్టీ, ఐ యామ్ జీరో, నేనేమీ లేనయ్యా, నీవే నాకు ఆలోచన చెప్పాలి. నా ఆలోచన ప్రకారం నడిచి నష్టాల మధ్యలో నా జీవితం సాగిపోతుంది, కుటుంబం అల్లకల్లోల మధ్యలో కొనసాగించబడుతుంది. గనుక నా ఆలోచనలన్నీ పక్కన పెడుతున్నాను, నీవే నాకు ఆలోచన చెప్పు అని నువ్వు అడగగలిగితే నా ప్రభు నిశ్చయముగా ఇది మొదలుకొని అంతం వరకు నిన్ను ఒక చక్కని బాటలో నడిపించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నారు. ఆమెను చెప్పాలి. ఆయన నడిపించుటకు శక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది లేదు. నిన్ను కుడి చేయి పట్టుకుంటాడు, ఆలోచన చెప్తాడు, తిన్నగా నడిపిస్తాడు. ఆయన నడిపించే మార్గాల్లో ఏమండి క్షేమం ఉంటుంది, ఆయన నడిపించే మార్గాల్లో ఆదరణ ఉంటుంది, ఆయన నడిపించే మార్గములో సంతోషం ఉంటుంది, ఆయన నడిపించే మార్గములో సమాధానం ఉంటుంది. గనుక నువ్వు ఆయనకు అప్పగించుకున్నావనుకో, ప్రభువా నీ చిత్తమే, నువ్వు ఎలా చెప్తే అలాగే ప్రభువా, నా ఆలోచన నాకు వద్దు నాయనా, నువ్వు చెప్పినట్లు నేను చేస్తానయ్యా అని నువ్వు నడవగలిగితే నా దేవుడు ఏమండి నిన్ను విమోచించుకున్నాడే ఆయన రక్తం ద్వారా, దానికి తగినంతగా నిన్ను హెచ్చించుటకు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నారు. ఆమేన్. ప్రకటన 14:4 చదవండి. ఇందులోనే ఈ 3వ మాటలోనే ప్రకటన 14:4. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఇంకా ఏముంది? అయిపోయిందా? వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు, వీరు అనిందులు. ఇప్పుడు ఈ 14వ అధ్యాయం గమనిస్తే 144,000 మంది, 3వ వాక్యం చదువు బాగా అర్థమవుతుంది.
సింహాసనము ఎదుటను వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక కొత్త కీర్తన ఒక పాడుచున్నారు. కొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. మరి ఎవరు ఆ కీర్తన నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారు, గొర్రెపిల్ల ఎక్కడికి పోవును గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయన వెంబడించుచు, వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడినటువంటి వారు. ఇప్పుడు మీకు తలల పైకెత్తి గమనించండి, అర్థమయ్యేటట్లు చెప్తా. ఈ 144,000 మంది 144,000 మంది ఎవరు అంటే సియోను కోసము దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు లేక సేవకులు, సమర్పించుకున్న దైవ సేవకులు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరగని వారు, వీరి నోట అబద్ధము లేదు, వీరు అనిందులు, వీరు ప్రథమ ఫలముగా ఉన్నట్టుగా కొనబడిన వారు. గొర్రెపిల్ల ఎక్కడికి పోతుందో అక్కడికి వీళ్ళు పోతారు. వీరి నోట ఒక శ్రేష్టమైన క్రొత్త కీర్తన ఉంటుంది. సియోను కొరకు అంటే సమర్పించుకున్న మాలాంటి దైవ సేవకులను గురించిన మాట ఇది. ఈ దైవ సేవకులను గురించి ఆయన అంటున్నాడు, లోకములో నుంచి ఈ 144,000 మందిని నేను కొన్నాను. ఆ లెక్క పూర్తయిపోయింది అనుకో, ప్రభు వచ్చేస్తాడంతే. ప్రభు రాకడకు కొన్ని సూచనలు ఉన్నాయి. అదేంటంటే, ఒక సూచన ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచ దేశాల్లో చెదిరిపోయి ఉన్నారు. ఇప్పటికి 85% చేరారట. ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలు 85% వచ్చేశారు యెరూషలేముకి. ఇంకొక 15% ఉన్నారు. వాళ్ళు వచ్చేస్తే ఆ 15% మంది ప్రభు రాకడ వస్తుంది. అలానే 144,000 మంది సియోను కోసం దేవుడు ప్రతిష్ఠించుకున్న సేవకులు ఉన్నారు. ఆయన తన స్వరక్తం చేత వారిని కొన్నాడు, వారిని సియోను కోసం ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించబడినటువంటి వారు 144,000 మంది ఉండరు. 144,000 ఒకటి కాదు, 144,000 ఇంకంతే. ఫిక్స్ అయిపోయిందా? ఆ సంఖ్య ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ 144,000 సమర్పించుకున్న దైవ సేవకుల సంఖ్య ఇంకా పూర్తయిపోతే ప్రభు చేస్తాడు. ఇదొక ప్రభు రాకడకు ఇదొక ముంగుర్తు అన్నమాట. కనుక ఇప్పుడు ఆ 85% చేరారంటే ఇంకా 15% కదండి, ఇంకెంతలోకి చేరతారు? అందుకని ప్రభు రాకడ సమీపంగా ఉందని గుర్తుపట్టుకోవాలి. అలాగే ఇప్పుడు కరోనా వైరస్ ఇంకా పోలా. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర బస్సులు ఉంటాయి. ఒక బస్సు లైన్లో పెట్టి ఉంటాడు, మిగతా బస్సులు వెనకుంటాయి హాల్టింగ్లో. జనాలు వచ్చి పరిగెత్తుకొని వచ్చి బస్సు ఎక్కుతారు. ఈ బస్సు సాలకపోతే ఏమంటారంటే, కండక్టరు ఆగండి సార్, అది వెనక బస్సు ఉంది, ఎందుకు మీరు తొందరపడతారు, తోసుకుంటారు, అంత అవసరమా, అదిగో బస్సు అక్కడ పోండి అంటాడు. అప్పుడు ఈ బస్సు అక్కడ నుంచి తీసేస్తే ఆ బస్సు తెచ్చి ఈ పాయింట్లో పెడతారు. మరలా పరిగెత్తుకొని ఈ బస్సు ఎక్కుతారు. అట్లా అంటే హాల్టింగ్లో ఉన్న బస్సు మరలా లైన్లో పెట్టినట్టుగా, ప్లాట్ఫామ్ మీద పెట్టినట్టుగా ఇప్పుడు కరోనా వైరస్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అయితే మిడతల దండు హాల్టింగ్లో ఉందన్నమాట. చూసారు, అర్థమవుతుందా మీకు? కరోనా వైరస్ ఏమో ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రపంచ దేశాల్లో ఎంతమందిని నాశనం చేయాలో నాశనం అయిపోతున్నారు. ఒక అమెరికాలోనే 1,00,000 దాటారు. 1,00,000 దాటి ఎంతమందో నాకు తెలియదు, నేను వార్తలు చూస్తే కదా, చూసి దాని గురించి మనకెందుకు కంగారు అని అప్పుడెప్పుడో చూసా, కానీ ఇప్పుడు వదిలేసా. మన దేశంలో మరి 3,000 మంది అప్పుడు నాకు తెలుసు, ఇప్పుడు ఎంతో తెలియదు. మొత్తం మీద అంటే ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్ వచ్చి ఎంతమందిని పంపించాలో పంపించేస్తుంది. అది ప్లాట్ఫామ్ మీద ఉండగానే హాల్టింగ్లోకి వచ్చింది. మిడతల దండు హాల్టింగ్లో ఉంది రెడీగా, నేను వస్తున్నా అంటే కరోనా అంటుంది, నేను బాగాలేదుగా, నువ్వు ఆగిపోయావు కాసేపట్టే, నేను ఆగలేను అంటుంది కరోనా, అంటుంది మిడతల దండు. అక్కేం చేస్తావంటే నేను కూడా వచ్చేస్తా
నాకు కూడా టైం అయిపోయింది, నేను ఉండేదాన్ని కుదరదు అని అనంతపురం దాకా వచ్చిందండి. ఎంత దూరం? దగ్గరే, మన రాష్ట్రంకి వచ్చేసిందిగా. ఆ ఒక చిన్న దండు కానీ ఒక పంట మీద దిగితే 30,000 మంది తినేంత ఆహారం ఆ చేలో ఉందనుకో, అన్ని ఎకరాల పంట ఒక అరగంటలో తినేస్తుందంట. అది 30,000 మందికి సరిపోయిన చేనది. ఏమండి, పెద్ద చేను, ఒక 10 ఎకరాల చేను అనుకుందాం కాసేపు. ఆ 10 ఎకరాల చేలో పంటను ఒక చిన్న గుంపు వస్తాయంట, అరగంటలో తినేస్తాయంట. స్మాష్, ఇంకేముండదు, కరువే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే భయపెట్టాలని కాదు. ప్రభు రాకడ సూచనలు, కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి అని ప్రభు చెప్పాడు. అత్త మీద కోడలు తిరగబడుతుంది, కోడల మీదకి అత్త తిరగబడుతుంది, తల్లిదండ్రులు ఒకరి మీద ఒకరు తిరగబడతారు, పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడుతుంటారు, తల్లిదండ్రులు పిల్లల మీద తిరగబడతారు. ఇవన్నీ రాకడ సూచనలని ప్రభు ముందే చెప్పాడు. కనుక ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక నేను సంఘానికి చెప్పదలుచుకున్న మాట ఏంటంటే జాగ్రత్త పడుదుముగాక. ఆమెను చెప్పండి, జాగ్రత్త పడుదుముగాక. ఇప్పుడు ఒక మాట చదవండి, అపోస్తల కార్యాలు 20:28 కూడా చదువు. అపోస్తల కార్యాలు 20:28. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 28వ వాక్యం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్ మందను గూర్చియు, ఆ యావత్ మందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఆహా, పౌలు గారు ఎంత హెచ్చరికగా చెప్తున్నాడు చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, క్రీస్తు శరీరం అనే సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘములో దేవుడు మిమ్మల్ని దేని మీద అధ్యక్షులుగా ఉంచాడో ఆ యావత్తు మందను గూర్చి, మిమ్మల్ని గూర్చి, మీ మట్టుకు మీరు జాగ్రత్త పడండి. అంటే మందను గురించి జాగ్రత్త పడాలి, మనల్ని గురించి మనం సేవకులుగా మనం జాగ్రత్త పడాలని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన సహోదరులారా, దైవ జనాంగమా, అంటే సేవకునికి 2 బాధ్యతలు. ఒకటేమో మందను గురించి జాగ్రత్త పడుతూ, మందకు బోధ చేస్తూ, మందను హెచ్చరిస్తూ, మందను కాపాడుతూ, మంద ఎక్కడ తప్పిపోకుండా, ఏమండి ఎక్కడున్నా సరే తప్పిపోకుండా మందను కాపాడాల్సిన బాధ్యత సేవకునికి ఉంది. అందుకనే ఆరాధన లేదు కాబట్టి ఎలాగైనా సరే ఆ మందను కాపాడాలని ఇది యూట్యూబ్ ద్వారా మీకు వాక్యాన్ని బోధిస్తున్నాం. యూట్యూబ్లోంచైనా మీకు భయం కలిగేటట్లు దేవుని మాటలు చెప్తున్నాం. మిమ్మల్ని జాగ్రత్త చేసుకోవాలని ఆశపడుతున్నాం. కనుక మీరు ఎందరూ చూస్తున్నారో యూట్యూబ్ను, ఎందరూ దేవుని వాక్యంకు లోబడుతున్నారో, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నారో అది మీకు దేవునికే తెలవాలి. మా ప్రయాస అయితే మేము పడుతూ ఉన్నాం. కనుక ప్రియమైన దైవ జనాంగమ, ప్రియమైన సహోదరులారా, దేవుని వాక్యం ఉంటుంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఈ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు గనక ఈ సంఘాన్ని గురించి యేసయ్యకి ఎంతో బాధ్యత ఉంది. అందుకని ఆ బాధ్యత కలిగిన దేవుడు, ఈరోజు కొంతమందికి కుటుంబాల మీద బాధ్యత ఉండట్లేదు. సంపాదించారు, ఆస్తులు సంపాదించిన వాళ్ళకి ఆస్తి మీద బాధ్యత లేదు, నాశనం చేసుకుంటారు. ఇల్లు సంపాదించిన వాళ్ళకి ఇళ్ల మీద బాధ్యత లేదు, నాశనం చేస్తారు. పిల్లలు సంపాదించిన వాళ్ళకి పిల్లల మీద బాధ్యత లేదు, నాశనం చేసుకుంటున్నారు. ఎవరిని వారే పాడు చేసుకుంటున్నారు. బాధ్యత లేదు. అయితే నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక బాధ్యత కలిగి ఉన్నాడండి. నిన్ను గూర్చి ఒక బాధ్యత, నన్ను గూర్చి ఒక బాధ్యత, మనందరిని గూర్చి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. గనుకనే మమ్మల్ని కాపరిగా నియమించి మా ద్వారా మీకేం బోధించాలో ఆయా సమయాల్లో, ఆయా సందర్భాల్లో మీకు సంపూర్ణముగా సువార్త బోధించి ప్రకటించి మిమ్మల్ని పరిశుద్ధులుగా క్రీస్తు నిలబెట్టడానికే ఆయన మమ్మల్ని నియమించుకున్నాడు. కనుక మేము మానక మీకు బోధిస్తున్నాం, మానక హెచ్చరిస్తున్నాం, మానక బుద్ధి చెప్తున్నాం. కనుక మీరు జాగ్రత్త పడాలని, మీరు
దేవుని కృపకు పాత్రులుగా మార్చబడాలని ఈ విన్న మాటలు ఈరోజు ఏమి సంపాదించుకోవాలో ముచ్చటగా ప్రభు మనతో 3 మాటలు చెప్పారు. అవేంటంటే, మొదటి మాట, మనం సంపాదించుకోవాల్సింది మంచి పేరు అని చెప్పాను. వెండి బంగారాల కంటే మంచి పేరు కోరదగినది. యేసన్న గారి గురించి చెప్పాను, మదర్ తెరీసా గురించి చెప్పాను, అలాగే కొర్నేలి గురించి చెప్పాను, మొర్దెకై గురించి చెప్పాను. వీరందరూ మంచి పేరు సంపాదించిన వారు. అలాగే రెండవది, ఇచ్చిన దాన్ని, అప్పగించిన దాన్ని ఇంకా కాస్త ఎక్కువగా సంపాదించాలి. ఒక కుటుంబానికి అప్పగిస్తే, కొంత ఆస్తినికి అప్పగిస్తే కష్టపడి పనిచేసి శ్రమపడి దాన్ని పెంచడానికే నువ్వు ట్రై చేయాలి, కానీ ఉన్నదాన్ని నాశనం చేయడానికి నువ్వు సిద్ధపడకూడదు. సంపాదించాలి. దేవుడు మాకు ఆత్మలను అప్పగించాడు కనుక ఆ ఆత్మలను పెంచడానికి, ఆ ఆత్మలను ప్రభువులో స్థిరపరచడానికి ప్రయాసపడాలని మేము కూడా ప్రభు మాతో మాట్లాడుతున్నారు. మూడవది, నిత్యమైన విమోచన, తన స్వరక్తము ద్వారా నిత్యమైన విమోచన ఆయన మనకు సంపాదించి పెట్టాడు కనుక మనం ఏం చేయాలంటే, సియోను కోసం సంపాదించబడిన మేమున్నాం, యెరూషలేము కోసం సంపాదించబడిన సంఘం ఉంది గనుక సమర్పించుకున్న సేవకులమైన మేము సియోను కోసం సిద్ధపడాలి. సంఘముగా ఉన్న మీరు నూతన యెరూషలేము కోసం నిన్ను స్వరక్తి నుంచి సంపాదించాడు, నన్ను స్వరక్తి నుంచి సంపాదించాడు, నన్నేమో సియోను కోసం సంపాదించాడు, మిమ్మల్నేమో నూతన యెరూషలేము కోసం ఆయన సంపాదించుకున్నాడు. గనుక మిమ్మల్ని ఎందుకు సంపాదించుకున్నాడో ఆ పిలుపులో మీరు నిలబడాలి, మమ్మల్ని ఎందుకు సంపాదించుకున్నాడో ఆ పిలుపులో మేము నిలబడాలి. ఒక రోజున క్రీస్తు యేసు ఎదుట, ఆ మహిమ కలిగిన రాజ్యములో ఆయన ఎదుట ఏమండి మనము యుగయుగాలు ఆయనతో కూడా ఉండటానికి ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. గనుక ఈ మాటలు మనల్ని లోకాన్ని సంపాదించుకునే వ్యక్తులుగా కాకుండా, ధనాన్ని సంపాదించుకునే వ్యక్తులుగా కాకుండా, క్రీస్తును సంపాదించుకొని, మంచి పేరు సంపాదించుకొని, తలాంతులు సంపాదించుకొని, నిత్య రాజ్యాన్ని సంపాదించుకునేటకు మనలందరినీ సిద్ధపరచునుగాక. ఈ మాటలు మీ వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్. దయచేసి అందరూ అలాగే తల ఉంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ పునరుద్ధాన ఆరాధన మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవా, మా మధ్యకు మీరు దిగి వచ్చి యేసయ్యా ఈ లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని బంగారాన్ని వెండిని సంపాదించుకుని వారు ఈ లోకమును కలిసిపోయి యేసయ్యా నశించిపోయి ఉన్నారని మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. మీ సన్నిధిలో తండ్రి అయ్యా మంచి పేరు సంపాదించుకోవాలని, ఐశ్వర్యం కంటే వెండి బంగారముల కంటే మీ సన్నిధిలో మంచి పేరు సంపాదించుకొని మంచి వ్యక్తులుగా ఉన్నట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మొర్దెకై తన జనులందరి ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడయ్యా. కొర్నేలి తన కుటుంబంతో తండ్రి భయభక్తులు కలిగి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ విధంగా మా బిడ్డలు అయ్యా మీ ద్వారా మంచి పేరు పొంది తండ్రి సమాజంలో, సంఘములో మంచి పేరు సంపాదించుకొని ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉన్నట్లు మీరు సహాయం చేసి కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీరు ఇచ్చిన తలాంతులను ప్రభా 5 తలాంతులు ఇస్తే ఇంకా 5 తలాంతులను సంపాదించి మీ ద్వారా బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని విధంగా తీర్చిదిద్దనయ్యా. సేవకులమైన మేము ఇంకా అనేక ఆత్మలను సంపాదించాలి నాయన. విశ్వాసులైన మా బిడ్డలు కూడా అనేక ఆత్మలను నీ సన్నిధికి చేర్చాలయ్యా. ఆ విధమైన తండ్రి మార్గాలను బిడ్డలను నడిపించి సహాయం చేసి ఇచ్చిన తలాంతులు నీ కొరకు వాడుకొని ప్రభా నీ సన్నిధిలో తండ్రి ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా ఉన్నట్లు సహాయం చేస్తూ కృపలో భద్రపరచండి అయ్యా. నిత్యమైన విమోచన కొరకు మమ్మల్ని సంపాదించారని మనుషుల్లో నుండి ప్రథమ ఫలముగా సేవకులైన మమ్మల్ని కొని ఉన్నారు అయ్యా. ఈ లోకములో పాపములో శాపములో నశించిపోయిన మా బిడ్డలందరినీ మీ రక్తము ద్వారా, మీ స్వరక్తము ద్వారా సంపాదించుకొని ప్రభా ఆ నిత్యమైన మహిమలో మమ్మల్ని చేర్చాలని మీరు తండ్రి ఉద్దేశించి ఉన్నారయ్యా. ఆ మహిమలో చేర్చేంత వరకు ఈ ఆధ్యాత్మికమైన యాత్రలో మీ ఆలోచన చేత, మీ తలంపుల చేత, మీ యోచన చేత ఆధ్యాత్మికమైన జీవితాన్ని తండ్రి మీరు మా చేయి పట్టుకొని నడిపించి విశ్వాసంలోను, భక్తిలోను, పరిశుద్ధతలోను, పరిపూర్ణతలోను తండ్రి మీకు సమానమైన వారిగా తీర్చిదేవా
నీ మహిమ కలిగిన రాకడికి మమ్మల్ని అమ్మడిస్తున్న మా విశ్వాసాలను మమ్మల్ని అయ్యా పెళ్లి కుమారుడుగా మీరు రానయ్యుండగా పెళ్లి కుమార్తె సంగముగా మమ్మల్ని సిద్ధపరిచి ఆయుత్తపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీ దాసుని బలపరిచి తండ్రి మీరు అభిషేకించి వాడుకున్నందుకు స్తోత్రాలు. ఇంకను బలమైన సాధనముగా వాడుకోమని మమ్మల్ని అందరినీ మీ దయగలిగిన హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం కూడిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు, యూట్యూబ్ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారికి ఆయన కృపతోడు సదాకాలము నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.